పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం ఒక అద్భుతమైన పుస్తకాన్ని, వాటి యొక్క విశేషాలన్నీ తెలుసుకుంటున్నాం. అదే న్యూ ఎనర్జీ. గత 4 ఎపిసోడ్లుగా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 5లోకి వచ్చాము. మరి ఈ 5లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా వారి యొక్క సేవలు అందిస్తున్న లక్ష్మీ పార్వతి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఎస్ మేడం. సో గత 4 ఎపిసోడ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ఎపిసోడ్లో కొత్త భూమి ఆవిర్భావం గురించి ఏం చెప్తున్నారు మేడం? కొత్త భూమి ఆవిర్భావం ఇది 2000 సంవత్సరంలోనే న్యూ ఎనర్జీ స్టార్ట్ అయింది అనుకున్నాం మనము. ఇప్పుడు సపోజ్ మనం ఒక సినిమా చూస్తే కనుక అది సోలు బయటికి రావటం అనేది సినిమాల్లో చూపెడతాడు. జస్ట్ ఫస్ట్ 2 ఒకటే ఉంటుంది, మెల్లమెల్లగా ఇలా పైకి రావటం అనేది చూపెడతాడు కదా. అట్టాగే ఇప్పుడు మన 3వ పరిధిలో ఉంది ఈ భూమి. దీని నుంచే ఈ కొత్త భూమి అనేది విడుదలవుతుంది. 2 ఒకే చోట ఉన్నట్టుంటాయి. క్రమేణా అవి ఆ 2 విడిపడతాయి అన్నమాట. పైగా 2 ఒకే చోట ఉన్నా కూడా దేని ఫ్రీక్వెన్సీ దాందే అవుతుందన్నమాట. క్రమేణా కూడా ఆ ఫ్రీక్వెన్సీ కూడా మారుతూ ఉంటుంది. అది ఈ కొంచెం దూరం అయ్యే కొద్ది కూడా ఈ 3వ పరిధి ఫ్రీక్వెన్సీయే ఉంటుంది. దానికి ఏదైతే విడివడి అవతలకి వెళుతూ ఉంటుందో దాని ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీ దాందే, దీని ఫ్రీక్వెన్సీ దీందే. కానీ ఒకే చోట ఉన్నట్టుంటాయి. ఒక ఇంట్లోనే మనం ఎలా రకరకాల ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఉంటాము, ఎక్కడుంటాము, అందరం ఒకే చోట ఉన్నట్టుంటుంది. కానీ దాని ఫ్రీక్వెన్సీ దాందే, దీని ఫ్రీక్వెన్సీ దీందే అనమాట. అది ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఇప్పుడు అలా విడివడి కొన్నాళ్ళకి ఈ 3వ తలం అనేది ఆగిపోయి ఇది శాంతం విడిపడటం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు నూతన భూమి ఆవిర్భావం అనేది ఆ విధంగా జరుగుతుందన్నమాట. సరిపోయినసారి కూడా చెప్పుకున్నాం. మరి కొంతమంది ఏదన్నా మరి న్యూ ఎనర్జీలో ఉంటున్నానంటున్నారు, కొంతమంది ఇప్పుడు సరే బాగానే ఉంది, ఇది విడుదలవుతుంది, వెళ్ళిపోతుంది, అసెన్షన్ భూమి అయితే అసెన్షన్ అయిపోతుంది అని చెప్పుకున్నాం పోయిన ఎపిసోడ్లో కూడా. మరి ఇప్పుడు ఏంటి, వీళ్ళిక్కడ అనుకున్నాం. దానికి కూడా మనం 9వ పరిధిలో మరి ఇలా చేసుకున్నాము అనుకుందాం. అప్పుడు ఈ భూమి ఖాళీగా ఉంటుంది. దీనికి 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం ఉంది. మరి ఇప్పుడు ఇదేనా భూమి ఏమో ఇక్కడ ఉండదు, అది అసెన్షన్ అవుతుంది. 5 దాకా కూడా వెళ్ళిందని కూడా చెప్పుకున్నాం మనము. మరి ఇంకా ఈ 3 కూడా మనం ఖాళీ చేయాల్సి వస్తుంది అనుకున్నాం. వీళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ పెడదామనుకున్నాం, 9వ పరిధిలో పెడదామనుకున్నాము. అట్లాంటప్పుడు ఇది ఖాళీగానే ఉంటుంది కదా, దాని గురించి ఏంటి, దీని పరిస్థితి ఏంటని మనం అక్కడ జాలిపడాల్సిన పని ఏం లేదనమాట. దానికి తగ్గ మనుషులు, దానికి తగ్గ ఇది అక్కడికి రాబోతున్నారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ కూడా భూమి మీదకి వచ్చే ఉన్నారు. అది జలగ్రహం నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. అవి ఏంటమ్మా అంటే ఈ డాల్ఫిన్స్, తిమింగలాలు అవి ఉంటాయి కదా, వాటికి ఈ మానవుల ఇది ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే రూపం ఆ పరిస్థితిని బట్టి అప్పుడు ఏ విధంగా ఉండాలో అలా ఉంటుంది. ఇది 4వ మానవ జాతి రాబోతుంది అనమాట. కొత్త మానవులు ఆవిర్భావం అంటే వీళ్ళేనమాట. పైగా నేను అయితే కొన్ని ఎపిసోడ్స్ చూశాను సార్. అసలు డాల్ఫిన్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. అసలు మనుషులు చెప్పినట్టు విని అసలు ఎంత బాగా డాన్స్ చేస్తాయి వాళ్ళు, ఎలా మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ తగ్గట్టు అసలు ఎంత బాగా ఫాలో అయ్యాయి సార్. నేను చూశాను, అందుకని అంత బాగా చెప్పగలుగుతున్నాను అనమాట. అసలు మన భాష అర్థం చేసుకుంటా అసలు అవి చేయటం అవన్నీ చూశాను నేను వీడియోస్ ఫారినర్లు అయ్యి. అదే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అనమాట. ఇందులో కూడా న్యూ ఎనర్జీ బుక్లో కూడా ఇది అనేది సంగ్రహంగా మనకు తెలిసిన విషయమేనని చెప్తున్నారు అనమాట. మన ఇంకా కూడా మన హయ్యర్ మాస్టర్స్ కూడా చెప్తారనమాట, మన ప్రేమ అనేది వాటికి బాగా అర్థమవుతుంది అది ఇదని. అదనమాట. నెక్స్ట్ 4వ ఇది ఎవరు రాబోతున్నారంటే వాళ్ళేనమాట. అంటే మరో భూమి, కొత్త భూమి 2 ఒకటేనా మేడం? మరో భూమి అంటే ఈ పాత దాంట్లో నుంచే కొత్తది ఏదైతే వస్తున్నానంటున్నానో అదే మరో భూమి.
మూడో తల నుంచి ఏదైతే విడిపడుతుందో అదే మరో భూమి. ఇప్పుడు కొత్త భూమి అయినా మరో భూమి అయినా అదే. మ్మ్. అదే విధంగా కొత్త మానవ జాతి అంటున్నా కదా, అది కూడా ఏంటమ్మా అంటే ఈ డాల్ఫిన్స్. మళ్ళీ ఈ భూమి మీదకి రాబోయే వాళ్ళు అంటే నెక్స్ట్ మానవ జాతి ఏదంటే అదేనమాట. సో విలక్షణ ఇప్పుడు ఈ విలన్ల కుట్ర అనే దాని గురించి ఏం చెప్తున్నారు? మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా, మనం మన జీవిత కథే మనం చెప్పుకుంటున్నాం, మనం వేరే ఏం చెప్పుకోవట్లా. మనము ఏ విధంగా ఆవిర్భవించాము, మనం ఎలా అన్నదే చెప్పుకుంటూ ఉన్నాం. మన కథలో ఏంటంటే మన కథలో కూడా మన సినిమా కథలానే చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో మనకు కూడా విలన్లు ఉన్నారు, మన జీవితంలో కూడా విలన్ ఉన్నారు. వాళ్ళనే మనం ఏమంటా అంటే బ్లాక్ టీ షర్ట్స్ అంటూ ఉంటాము, సరీసృపాలు అంటాము. వీళ్ళనే ప్లైడియన్స్ ఆ పేర్లతో చెప్తుంటారు, రెప్టీలియన్స్ అంటూ ఉంటాము, డార్క్ ఫోర్సెస్ అంటూ ఉంటాము. ఇవన్నీ కూడా మన జీవితాల్లో వాళ్ళున్న విలన్లు అన్నమాట. విలన్లు అని మనం అనద్దంటారు ప్లైడియన్స్, వాళ్ళు గుడ్ బాయ్సేను, మన అనుమతి మేరకే వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు అంత గట్టి పోటీ ఇస్తున్నారు కాబట్టే మనం ఇంత స్థిరంగా ఉంటున్నాము ఇక్కడ, వాళ్ళ తప్పేమి కాదు, వాళ్ళని కూడా ఏమి నిందించద్దు అంటారు, వాళ్ళ తప్పేమి కాదు అని చెప్పి అంటారు అనమాట. వాళ్ళు అలా ఉంటానే కూడా మనం బాగా ఎక్కొచ్చామన్నమాట. మనమే నిర్ణయించినాం, మీరు ఆ టైంలో అలా ఉండండి, మేము మరింత మమ్మల్ని మేము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని మనమే డిసైడ్ చేసి చెప్పాం. మనము ఫస్ట్ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒప్పందాలు చేసుకున్నాం, స్టార్టింగ్ ఒప్పందాలన్నీ ఉన్నాయి కదా, ఆ విధంగా భాగంగా మనము ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు సినిమాల్లో కనుక మనం విలన్ పాత్ర కరెక్ట్గా వేస్తే వాళ్ళని మనం తిట్టుకుంటాం, అంటే వాళ్ళంత కరెక్ట్గా చేశారని అర్థం అనమాట. ఇలాగే వాళ్ళని మనం అక్కడ పాత్రలను చూడకూడదు, వ్యక్తుల్నే మనము చూడాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఆపుతూ ఉండాలి. ఇప్పుడు మనము కొత్త భూమి వచ్చింది, మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము, మనల్ని మనం తెలుసుకుంటున్నాము, దాన్ని వాళ్ళు ఆపాలన్నమాట. అంతకుముందల్లా కూడా వీళ్ళు నత్తనడగానే ఉన్నారు, అంత హడావుడి ఏం లేదనమాట. వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనము ఇక్కడ మన పరిధి దాటి ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నామో, మనల్ని ఆపటం కోసం మనము ఈ న్యూ ఎనర్జీ ఎప్పుడైతే సృష్టిస్తున్నామో, ఆ న్యూ ఎనర్జీని ఆపటం కోసం, మన ఆధ్యాత్మికంగా మనం ఎదగకుండా ఉండటం కోసం వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు అమెరికా ట్రేడ్ టవర్స్ అవి ఉన్నాయి కదా, అవి పేల్చేశారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాన్ని పేల్చేశారు. అక్కడ అది 2011లో జరిగింది కదా, 2001లో సెప్టెంబరు 11న జరిగింది. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ మనల్ని ఆపటం. ఎప్పుడైతే వీళ్ళకి ఒక 3 మతమౌఢ్యులు దొరికారనమాట. అంతా ఈ మతాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా మనం అంటే వాళ్ళకంటూ శరీరాలు ఏమీ ఉండవు. ఇప్పుడు బ్లాక్ టీషర్ట్స్ అని మేము డార్క్ ఫోర్స్ అని అంటున్నాం కదా, ఇప్పుడు సపోజు మనల్ని మన కాంతిలోక వాసులు మన ద్వారా ఎలా పనులు చేయించుతున్నారు వెలుగు వైపు, అలాగే వాళ్ళని మనుషుల్లోనే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ మతాధికారులు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకి ఒక మత మౌఢ్యం ఉన్న వాళ్ళు 3 దొరికారనమాట. వీళ్ళు బాగా వీళ్ళకి ట్రైన్ ఇచ్చారనమాట. మీరు గనక ఇలాంటి పని చేస్తే గనక అల్లాహ్ మీకు ఎదురొస్తాడు, మిమ్మల్ని వాటేసుకుంటాడు, మిమ్మల్ని ఊరేగిస్తాడు, మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తారని బాగా చెప్పేశారు. వీళ్ళు ఇప్పుడు అమాయకులే కదా, వీళ్ళకైనా ఏం తెలుసు, వీళ్ళు నమ్మేశారు. అందుకని చెప్పి వాళ్ళు ఆ పని చేయటానికి సిద్ధపడారనమాట. అలా సిద్ధపడ్డప్పుడు ఏమైంది, వీళ్ళు ఆ పని చేసేసారు, దాన్ని కూల్చివేశారు అన్నమాట. ఆ కూల్చివేసేటప్పటికి సరే, ఇక వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచారు, ఇక ఆత్మలుగా కళ్ళు తెరిచారు. వీళ్ళు కూడా చనిపోయారు. చనిపోయి ఇప్పుడు ఎవరైతే చనిపోతే ఒక స్వర్గ మార్గం గుండా వెళ్తాం, టెన్నెల ద్వారా వెళ్తాం అనుకుంటాం కదా, అందులో కళ్ళు తెరిచారనమాట. ఇదేంటి అల్లాహ్ రాలేదు, ఏమి రాలేదు, మనకి ఏదో జరుగుతుంది అనుకున్నాము, ఏంటో ఇంత నిరాశగా ఉంది ఏంటని అలా చూడటం మొదలుపెట్టారు. చూడటం మొదలుపెట్టేటప్పటికి ఏమైంది, ఎవరైతే ఇంతమంది 6000 మంది చనిపోయారు వాళ్ళు ఆ టవర్స్ కూల్చివేతలో. ఈ 6000 మంది
వీళ్ళకుండా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? నిరాశ, నిస్పృహ, ఓ దుఃఖం, కోపం, ఓ అయోమయం. వాళ్ళేంటో వాళ్ళకి అర్థం కావట్లా, ఏం జరిగిందో తెలియటల్లా వాళ్ళకి. ఆ ఎమోషన్స్ అన్నీ వీళ్ళకి తగులుతున్నాయి. అమ్మో, అసలు ఆ ఎమోషన్స్ తట్టుకోవటం వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంది. 6,000 మంది ఎమోషన్స్ వీళ్ళకి చాలా కష్టంగా ఉందన్నమాట. ఇదేంటి ఇలా జరిగిందేంటి, మనం అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి అని చెప్పి వాళ్ళు బాగా ఇదైపోయారనమాట. వాళ్ళకి మెల్లగా ఎంత తప్పు చేశామనేది కూడా అర్థమవటం మొదలుపెట్టింది. సరే, 6,000 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి అమ్మయ్య అనుకున్నారు. అమ్మయ్య అనుకునేటప్పటికి ఇక ఆ తర్వాత వాళ్ళ కుటుంబం తాలూకు వాళ్ళు ఉంటారు కదా, ఆ కుటుంబం తాలూకా ఆ పేరెంట్స్, స్నేహితులు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళంతా ప్రార్థనలు. ఇక వాళ్ళంతా ఇవి చేస్తామంటే ఇవి వాళ్ళకి తగులుతా ఉన్నాయి మళ్ళా. అంటే మనం అంటాం చూడు, ఉసురు కొట్టుకుపోతాడు వాడికి ఏదో ఉసురు తగిలిందంటారే, ఆ విధంగా ఉంది వీళ్ళకి. అంటే మనం ఎదుర్కొనేది వెళ్ళిపోయిన, అంటే మన కారణంతో ఎవరు ఇబ్బంది పడినా వాళ్ళ నుంచి వచ్చే ఎమోషన్స్ తగులుతూ ఉంటాయి, మనకి తగులుతాయి. దాన్ని ఆత్మస్థితిలో ఉన్నా సరే తగులుతాయి. అదే చెప్పేది, ఉసురు తగిలిందంట. మనం కూడా నా ఉసురు తగలకపోతుందా అంటారు. వెనకటి తిట్లు అలాగే ఉంటాయి. నా ఉసురు తగలకపోతుందా అని ఇంత ఇబ్బంది పెడుతున్నామంటారు. అట్టాగే వీళ్ళకి అట్టా అనిపించింది అనమాట. ఇంకా కుంగిపోయారు పాపం, బాగా కుంగిపోయారు వాళ్ళు. ఇక తర్వాత కొంతసేపటికి వీళ్ళలో ఏదో మార్పు వస్తున్నట్టు వీళ్ళకే అనిపించింది. ఏదో మార్పు వస్తుంది. అదేంటమ్మా అంటే, ఇప్పుడు ఒక ప్రేమ అనేది ఎట్టా అంటే, వీళ్ళు ఇక్కడ జనం ఎలా ఉన్నారమ్మా అంటే, అవును కదా, అది కూల్చేశారు, ఆ విమానంలో వాళ్ళు కూడా చనిపోయారు కదా, అందరూ చనిపోయారు. ఏమో పొరపాటునేమైనా జరిగిందేమో, ఏదో ఒక ప్రేమ, ఒక సానుభూతి వీళ్ళల్లో. ఇక అదనేది వాళ్ళని తాకిందనమాట. అప్పుడు వాళ్ళలో ఒక చేంజ్ అనేది వాళ్ళకే అర్థమైందనమాట. ఓ ఏదో తగులుతుంది, దానికి కారణం ఏంటంటే ఎట్టనుకున్నారు. వీళ్ళు అనుకున్నది ఏమిటి, ఒక మతం వాళ్ళు ఇలా చేసేసారు, ఇలా ఈ బిల్డింగ్స్ వీళ్ళందరి కూల్చేస్తే కనుక ఇంకొక మతం వాళ్ళు వాళ్ళ మతం వాళ్ళ అవన్నీ కూల్చేయటం, ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటానన్నారు. ఆ పరిస్థితి రాకపోగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరిని ఇక్కడ దుఃఖపడుతున్నారు, వాళ్ళని ఓదార్చుకుంటున్నారు. సరే, ఇవన్నీ కూల్చివేయబడ్డాయా, వీటిని నూతన నిర్మాణం చేసుకుందామంటున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఇదిగా ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారు. వీళ్ళకి అర్థమైంది, అంటే ఒక చెడుగానే ఏదైనా మార్పు తేవాలి అనుకోవటం కాదు, మంచిగా కూడా చెయ్యొచ్చు. వీళ్ళు ఎంత తొందరగా ఈ ప్రేమ ఆశ అనేది అల్లేసారి వీళ్ళకి అర్థమైపోయింది. ఓకే, ద్వేషం కన్నా ప్రేమే చాలా వ్యాప్తి చెందింది, ఎంత ఫాస్ట్ గా చేసేశారు, ఏకత్వమే బాగా వ్యాప్తి చెందిందని ఇప్పుడు అర్థమైంది, వాళ్ళకి అర్థమైపోయింది. ఇక వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అసలు అదంతా గాల్లో కలిసిపోయాయి. వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది గాల్లో కలిసిపోయింది, దాని మీద ఆలోచనే లేదు వీళ్ళకి. ఇక ఆలోచనే లేక వీళ్ళు ఇక తర్వాత అసలు ఇలాంటి దాన్ని ఎవరైతే చెప్తున్నారో, ఇది ఎవరైతే ఈ క్రింజన్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే కదా ఇదంతా మరి వ్యాప్తి చేస్తుంది, వాళ్ళని కలవాలనిపించింది వీళ్ళకి. వాళ్ళేంటో వాళ్ళ టార్గెట్ అసలు వాటి మీద గాల్లో వదిలేశారు. ఇక అసలు అది లేదు, ఇంత మంచి మనుషుల్ని మేము కలవాలి అనుకున్నారు. అనుకొని అప్పుడు టోబయాస్కి కబురు పెడతారు, మేము వచ్చి మిమ్మల్ని కలవచ్చా అంటాడు. కబురు పెడితే టోబయాస్ బాగా ఆలోచించుకొని, సరే మీరు పెడుదురుగా కలవండి అంటాడనమాట. సరే, వాళ్ళు వస్తారనమాట. వచ్చి వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని క్షమించమని అడగల, మీరు ఇదే కంటిన్యూ చేయండి, ఇలా మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో అది మీరు కంటిన్యూ చేయండి అన్నారనమాట. అలా కంటిన్యూ చేయండి అన్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది ఎంత తప్పు, అది హీల్ కావాలంటే ఎన్నాళ్ళు పడుతుందో అవన్నీ వాళ్ళకి ఒక ఐడియా ఉందన్నమాట. అందుకని చెప్పి దాన్ని ఇంకా వాళ్ళల్లోనే మార్పు వచ్చింది. మనం కూడా వాళ్ళని ఏమనే అవసరం కూడా లేదు కదా, ఎవరిలోనైనా మనం వాళ్ళంతటా వాళ్ళు మారినప్పుడు మనం కదా పశ్చాత్తాపం చెందిన తర్వాత ఇంకేమన్నా ఏముండదు అనమాట. ఇక టోబయాస్ అదే చెప్తాడనమాట, వాళ్ళని ఎందుకు రానిచ్చాను అంటే మనం చేసే వర్క్ ఎలా
నడుస్తుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టే రమ్మన్నాను. వాళ్ళు అనేది అలా వచ్చింది. ఇది ఇలా కొన్నాళ్ళ తర్వాత మరి వాళ్ళలో కూడా తప్పకుండా మరి మార్పు వస్తుంది. అప్పుడే కదా మనకు కూడా మనం అర్థమయ్యేది. మనం చేస్తున్న వర్క్ మరి వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మనకి సపోజ్ తెలియాలి అంటే గనక మనము అది చూడాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు అనేది కూడా కొన్నాళ్ళు కనేటప్పుడు వీళ్ళు 20, 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత అయినాట వాళ్ళు మన దగ్గరకు వస్తారట. ఇంకా ఏం చెప్తాడంటే టోబయాసు, మీరు సపోజు వీటన్నిటి గురించి మత గ్రంథాల్లోనూ మరి ఇటు ప్రవక్తల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళదాం అనుకోవద్దు. ఇలాంటి విషయాల గురించి మీ అంతరంలోకి వెళ్ళండి, బయట ఎవరిని అడగద్దు, మీ లోపలనే అడగండి, లోపలికి వెళ్ళండి. ప్రతి దానికి సొల్యూషన్ మన లోపలే ఉంటుంది. వీళ్ళల్లో చేంజ్ వస్తుంది. వీళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత వస్తారు మన దగ్గరికి. మీలో ఏదో వెలుగు కనిపిస్తుంది, మీలో కాంతి కనిపిస్తుంది, మీలో ఆనందం కనిపిస్తుంది. అదేంటో మాకు తెలియజెప్తారా అని అడుగుతారట మనల్ని. అడిగితే మనం ఏ స్టేజ్లో ఉంటామంటే మనం వయో వృద్ధులు అన్నా అయిపోయి ఉంటాము, జ్ఞాన వృద్ధులు అన్నా అయిపోయి ఉంటాము. ఇట్టాగే మనం చేసే వర్క్ మనకనేది తెలియటానికి కూడా టైం పడుతుంది. అది మన అంతరంగంలోనే ఎదుక్కోవాలి, బయట ఎదుక్కోవద్దని చెప్పి కూడా చెప్తాడనమాట. ఇదే అంటే ఊహించని పరిణామాలు ఎన్నో జరిగినాయి. వాళ్ళు ఊహించింది వేరు. వాళ్ళు ఏంటి యుద్ధం జరుగుతుంది అనుకున్నారు, వాళ్ళు ఊహించింది అదనమాట. ఇప్పుడు ఇంకా మనము ఏదైతే న్యూ ఎనర్జీ మనం ఏదైతే సృష్టించామో అదనేది ఇక ఇంతటితో స్మాష్ అయిపోతుంది, అంతా కొట్టుకుంటారు, యథాప్రకారం మనం భూమిని స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఇది. అంటే ఓల్డ్ ఎనర్జీ అంటే ఏదన్నా చిన్న సంఘటన జరిగితే ఇది వీళ్ళ ద్వారా జరిగిందని ఇంకొకరు వాళ్ళని అటాక్ చేసి ఇందులో ఉండిపోవడం అనేది ఓల్డ్. న్యూ ఎనర్జీ ఏంటి, ఏదైనా జరిగినప్పుడు అందరూ కలిసి పరిష్కారం వైపుకి వెళ్ళటం అనమాట. రెండో వాళ్ళని ద్వేషించి వాళ్ళని ఏదో చేద్దాం. పైగా ఇక్కడ ఏం జరిగిందంటే ఇంత వీళ్ళల్లో మనలోకి రావటానికి కారణం ఇక్కడ 5వ గ్రిడ్ లో కొంచెం సానుభూతి అనేది పెట్టాం మనం. ఈ సానుభూతి అనే గ్రిడ్ ఉండటాన వాళ్ళలోనూ ఆ చేంజ్, మనలోనూ ఈ చేంజ్ ఉందన్నమాట. అదే అట్లాంటిస్ లుమేరియన్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు 6వ పరిధిలో ఉన్నారు. 6వ పరిధిలో ఉన్న వాళ్ళకి ఇట్టాగే మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు శుభం కార్డు పడకుండా ఇంకా తతిమా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా ఏం చేశారంటే బ్లాక్ టీషర్ట్ మనం ఆల్రెడీ గెలిచామని వాళ్ళకి అర్థం అయ్యింది. ఎందుకంటే సానుభూతి అనేది కొంచెం మేర పెడితేనే మనము వీళ్ళని గెలవలేకపోయాము. అదే సానుభూతి అనే గ్రిడ్ గనక వాళ్ళు పెట్టబోతున్నామని తెలిసింది. మనం 9వ 10 గ్రిడ్ అనేది కూడా పెట్టబోతున్నామని వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ దాన్ని కూడా ఆపటానికి ఫ్రీక్వెన్సీ కంచేయటానికి ట్రై చేశారు. ఆ ఫ్రీక్వెన్సీ కంచేస్తే ఏమవుతుందంటే ఇక మనకి ఒక నిర్దేశిత ఇదిలో కాకుండా అదిశ నిర్దేశంలో తిరుగుతుంది అనమాట మన మైండ్. ఆ విధంగా అలాంటి రసాయనాలు ఊరేటట్టు అది మనలో ఆ గ్రిడ్ వేయాలని చూశారనమాట. మన అవతలిలో మన వాళ్ళకి ఆవలి వైపు ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసిందనమాట. ఇక వాళ్ళు ఎంతో హడావుడి పడి దానికి మరి ఎంతో సన్నాహం చేయాలి. వాళ్ళేమన్నా డిసెంబర్ 31, 2002 డిసెంబర్ 31 పెట్టుకున్నారు టార్గెట్ వెయ్యాలని. ఫ్రీక్వెన్సీ కంచె వేసేయాలనుకున్నారు. మనల్ని బానిసలుగా చేసుకోవాలి, ఈ భూమిని కబ్జా చేసేసేయాలి, మన మైండ్ని వాళ్ళు గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నారు అనమాట. అది వాళ్ళకి తెలిసిపోయింది. ఇక వాళ్ళ చాలా హడావుడి చేసేసారు, సన్నాహం చేసుకోవాలి. అంతకమంతా 2వ విడతలోనే మనకి చాలామందిని జాగృతులయ్యారు. మనకి ఎప్పటికప్పుడు జాగృతులై ఉన్న వాళ్ళే ఈ పనికి ఉపయోగపడతారు. ఈ జాగృతులైన వాళ్ళే తతిమ వాళ్ళని లాగుతారు. ఒక లెవెల్లో జాగృత ఉన్న వాళ్ళనే జాగృతం చేయగలం కానీ అసలు ఏమీ లేని వాళ్ళని మనం చేయూతనిచ్చినా అందుకునే స్థితి లేనప్పుడు మనం ఏం చెయ్యలేమన్నమాట. అది 2వ విడతలోనే చాలా మటుకు అయ్యున్నారనమాట. అప్పుడు 1,44,000 మంది వాళ్ళందరినీ అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా తర్వాత కూడా లక్షల మంది అవుతున్నారు. ఇంకా ఈ 9వ గ్రిడ్ వేస్తే కనుక కోట్ల మంది అవుతారనమాట. ఇది వెయ్యాలన్నమాట ఇప్పుడు మనం. అది వేయటానికి ఇక వీళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు. అది వీళ్ళకి తెలిసింది. మళ్ళా ఏం చేశారంటే మన ఆవల వైలు వాళ్ళు సన్నాహాలు ఫుల్గా ఇచ్చేసుకున్నారు, కావాల్సినవన్నీ సమకూర్చుకున్నారు.
డిసెంబరు 15 నాటికల్లా అది పూర్తి చేశారు. 27 2002 డిసెంబర్ 15 నాటికల్లా కంప్లీట్ చేశారు 9వ గ్రిడ్, సానుభూతి గ్రిడ్ కంప్లీట్ సానుభూతి గిడ్డు. ఇంకా దానిలో అంటే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు, ద్వంద్వ యొక్క సమైక్యత ఉంటుంది, దేన్నైనా నిర్వీర్యం చేయగలదు ఇది. ఆ గ్రిడ్ ఎంత డార్క్ ఫోర్సెస్ వచ్చినా దాన్ని అసలు పోరాటం అనేది అక్కడ ఉండదు. ఆ ఎనర్జీలో కలిపేసుకొని పాజిటివ్ గా టర్న్ పాజిటివ్ ఎంత ద్వంద్వత్వానికి నిర్ద్వంద్వం చేసేస్తుంది. సో ద్వంద్వత్వం అనేది 2002 డిసెంబర్ 15 నాటికి అయిపోయింది. డిసెంబర్ 27 భూమిలోకి పాతేశారు భద్రంగా. వాళ్ళదేనా 31 టార్గెట్, మన వాళ్ళ ఆవల వైపు వాళ్ళు డిసెంబర్ 27 భూమిలోకి పాతేసేసారు. శుభం కార్డు పడిపోయింది, జయం మనదే అయిపోయింది. ఆ విధంగా మనము అప్పటి నుంచి మార్పులు భూమి మీద స్టార్ట్ అయినాయి. మనమే నిదర్శనం సార్. నిజమే. 2002 కల్లా ఎట్లున్నాము, 2022 వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు ఎలా మారిపోయాం. 12 వరకే మేడం ఏదైనా చూసాం మనం, కానీ 12 తర్వాత అంతా అద్భుతంగానే ఉంది. మళ్ళీ 2020లో మళ్ళీ కొంచెం అటు ఇటు అయినట్టు కనబడుతుంది అంతా. 2021 నుంచి మళ్ళీ స్టార్ట్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సార్. ఇక్కడ అనేది మనం ఎప్పుడు ఏంటంటే అవి కర్మ ప్రక్షాళన జరగాలి కదా మన లోపల. కానీ ఇప్పుడు విశ్వంలో ఉన్నయ్యే కానీ మనలో ఉన్నయ్యే కానీ ఈ టైం అంతా ప్రక్షాళనే జరుగుతుంది మనకి, అందరిలో జరిగేది అదే. సత్యదర్శనంలో న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 5లో ఒక చిన్న విరామం తర్వాత మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. సత్యదర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 5లో ఉన్నాం. లక్ష్మీ పార్వతి గారి ద్వారా తెలుసుకుంటున్న మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎస్ మేడం. సో ఇదంతా 2020 డిసెంబర్ 7 కల్లా మొత్తం లోపల పెట్టేయడం, అప్పటి నుంచి ఏకత్వం అనేది ప్రయాణం ప్రారంభమైంది. మరి దివ్యత్వపు లక్షణాల గురించి ఏం చెప్తారు? దివ్యత్వపు లక్షణాలకు ముందు మనం ఇది చెప్పుకుందాము. ఇప్పుడు మనం చరిత్రను తిరగరాస్తున్నాం. అవును. చరిత్రని ఏ విధంగా తిరిగి రాస్తున్నామంటే, ఇప్పుడు 2003, 2006 అప్పుడు చాలామంది ఈ 2వ విడత బాగా విశ్వస్పృహ కలిగిన వాళ్ళు, అందరూ కాదు, అందరికీ ఆ విశ్వస్పృహ అనేది ఉండదు అనమాట. జాగృతమైన వాళ్ళు కొంతమందే ఉంటారనమాట, జ్ఞానులుగా మారిన వాళ్ళు. ఆ విధంగా మరి వాళ్ళ జాగృతమైన వాళ్ళకి వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళకి అవతల వైపు వారు మనకి తొందరగా వీళ్ళని కర్మ ప్రక్షాళన చాలా బాగా చేస్తారు, డిఎన్ఏ యాక్టివేషన్ చేస్తారనమాట వీళ్ళకి. ఆ విధంగా ఎంతో జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ 2 విడతల్లో అయ్యేవాళ్ళు చాలామంది, అసలు 2వ విడత వాళ్ళే ఈ 3వ దానికి సహాయపడ్డ వాళ్ళు ఎవరు చాలామంది జాగృతమై ఉన్నారని చెప్పుకున్నాం కదా. వాళ్ళే ఇప్పుడు ఈ 9వ గ్రిడ్ పెట్టడానికి వాళ్ళే చాలా సహాయం చేశారనమాట, చాలా ఫాస్ట్గా కూడా. మరి ఈ విధంగా 9వ పరిధి ఇది ఆధ్యాత్మికంగా మరి ఎంతో బాగా మనం ఎదగటానికి, ఈ విశ్వ సమాజంలో కొత్తగా ఏర్పడిన కొత్త పౌరులుగా మనం మారటానికి, ఇక్కడ మనం కొత్త పౌరులుగా మారాలి. ఇప్పుడు అది ఇంకా చెప్తాను. ఇది గెలాక్సీలోనే మరి మొత్తం శాంతిని నిలపటం కోసం, ఈ గెలాక్సీలోనే మనం ఈ శాంతిని నిలపటం కోసం ఇలా చేస్తున్నాము. మరి 3వ విడత జాగృతి అనేది పరిధుల సమాచారాన్ని, గెలాక్సీ సమాచారాన్ని అంతటా కూడా వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు. ఈ విశ్వస్పృహ కలిగిన వాళ్ళు ఎవరైతే జాగృతమై ఉన్నారో వాళ్ళనేది అన్ని పరిధులకు కూడా దీనికి జారేసే విధంగా, అన్ని గెలాక్సీలకు కూడా ఇటు ఆ విధంగాను, లేకపోతే ఛానలింగ్ ద్వారాను. ఇప్పుడు ఇది కూడా మనకి ఎలా వచ్చింది, ఛానలింగ్ ద్వారా వచ్చిందే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ విధంగా కూడా మనం భూమి మీద మార్పు కోసం మనం ఎంతైతే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు ఇంకేదో జరుగుతుంది అనుకుంటున్నారు, ఇంకేదో జరుగుతుందన్నారు. మరి అసలు 2000 అసలు స్మాష్ అయిపోతుందన్నారు, అదేమో జరగలేదు. మరి ఏమన్నా ఇలా జరుగుతుంది ఏంటి అని, మరి అందరూ ఏం జరుగుతుందని ఒక యాంగ్జైటీతో ఉన్నాం కదా. 2012 అయితే అసలు విభత్సం జరిగింది ప్రపంచం అంతా, అట్టా అనుకున్నాం. మరి అన్నీ ఏమి జరగలేదు. 2000లో జరుగుతుంది అనుకున్నాను, మరి 2012లో మరి అన్నీ జరగట్లేదు అంటే ఏంటి, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా? అబద్ధాలు ఏం చెప్పటం లేదు, వాళ్ళు కరెక్టే చెప్తున్నారు. మన ఎనర్జీస్ మార్చుకున్నాం కాబట్టే, న్యూ ఎనర్జీ పనిచేస్తుంది కాబట్టే ఇవన్నీ జరగటం లేదు. అంటే న్యూ ఎనర్జీలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల
ఎక్కడ అవన్నీ అంటే భూమి అట్ట మరి 5వ తలానికి వెళ్ళింది అంటే ఎలా? మన ద్వారానే కదా, మన ఎనర్జీసే కదా ఆ తల్లికి ఇచ్చింది. మనమందరం ఓకే అంటేనే తను ఎదుగుతూ ఉంది. రైట్. మనలో అనేది అదనమాట. అవన్నీ కూడా మరి చరిత్రనే మనం రాసేసామని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒకటి, ఇవన్నీ ఇలా జరగలేదు అంటే ఇక్కడ ఎనర్జీ మార్చుకున్నాము అంటే ఏంటంటే ఇంత పర్ఫెక్ట్గా మనం చేసే ప్రతి ఆలోచనకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఆలోచనకి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీయే ఒక సంఘటనకి కారణం అవుతుంది. ఒక ఆలోచన వస్తేనే కదా ఏ సంఘటన జరిగేది. అలా జరిగినప్పుడు ఒక సంఘటన కారణం అవుతుంది. తర్వాత అదే కదా కర్మ ఏర్పడేది. ఆ విధంగానే కర్మ ఏర్పడుతుంది అనమాట. మన నుంచి ఒక ఆలోచన బయలుదేరినప్పటి నుంచి అది ఎలాగో కోపంతో కాను, సంతోషంగాను, మరి మూర్ఖత్వం కాను, ఏ పైనైనా ఒక పని చేయటం మనం మొదలుపెట్టాము అంటే అది మళ్ళా దాని ద్వారా ఏదో ఉంటుంది కదా, ఒక తృప్తిని పొందటము, ఒక కసి తీర్చుకోవటము, ఏదో ఒకటి ఉంటుంది కదా. అది ఏముంటుంది, ఇతరుల మీదే కదా పడేది. ఇప్పుడు మన నుంచి ఈ పాస్ అయిన ఇదనేది, ఈ ఎనర్జీ అనేది వాళ్ళకి ఇదయ్యి వాళ్ళిద్దరి మధ్య ఒక కర్మ బంధం ఏర్పడుతుంది. మన నుంచి వెలువడింది ఏదైతే ఉంటుందో అక్కడ తృప్తిగా ఉన్నప్పుడు అది అసలు ఏముండదు, కర్మ ఉండదు. ఎక్కడైతే అసంతృప్తి ఉంటేనే నువ్వు కసికా కోపంగా ఏదైనా చేస్తున్నావంటే ఏంటి, అక్కడ అసంతృప్తి అది ఉండటానే అది అక్కడికి నీది వెళుతుంది. కాబట్టి నీ ఎనర్జీ, నీ నుంచి విడుదలైన ఎనర్జీ అక్కడ కర్మబంధంగా ఏర్పడుతుంది ఇద్దరికి. ఆ విధంగా ఈ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట. మళ్ళా ఇప్పుడు ఎనర్జీ ఏర్పడినప్పుడు కర్మబంధం ఏర్పడుతుంది అనుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఎనర్జీసే. అది లోయర్ ఎమోషన్ కానీ హయ్యర్ ఎమోషన్ కానీ ఈ ఎమోషన్సే అనమాట. మళ్ళీ ఒక్కొక్కసారి మనం అప్పుడు ఒక్కొక్క భావన ఏర్పడుతుంది. ఒక బంధం ఏర్పడిన తర్వాత కూడా మనకి ఇది అయ్యో ఇది తప్పు ఇది ఒప్పు అన్న భావన వస్తుంది మనకి. అది కూడా మరి కర్మబంధమే అవుతుంది. ఎప్పుడైతే తప్పు అనుకుంటామో అంతే కదా, అప్పుడు కూడా ఇది ఏర్పడుతుంది అనమాట. అయితే మరి తప్పు ఒప్పు అనుకోకపోతే మరి నాకేమి కర్మ అంటదా అంటే అట్ట నువ్వు అనుకుంటే కాదు. ఇప్పుడు అవతల నువ్వు ఏదో చేసేసి ఎదట వాళ్ళని ఇబ్బంది పట్టేసి నేను ఆ భావనే రానిలేదు అన్నప్పుడు కాదు. నువ్వు ఎప్పుడైతే ఇతరులు కూడా నిన్ను బాధ పెట్టినా కూడా అది మనసులోకి తీసుకోకుండా నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతావో అప్పుడు నీకు అంటదు కర్మ. ఎదుటి వాళ్ళ నుండి ఏది జరుగుతున్నా మనం తీసుకోకపోనంత వరకు ఏది జరగదు. అర్థం చేసుకొని వెరీ ఇంపార్టెంట్. అది చాలా అవగాహన ఉన్ననాడే నువ్వు ఇది, లేకపోతే కనుక నువ్వు రియాక్టే అవుతావు. ఇది రెస్పాండ్ అవటంలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు అవతవాళ్ళని అవగాహన చేసుకుంటావో అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అప్పుడు అనేది మనకు అప్పుడు కర్మ అంటది అనమాట. సపోజ్ ఏంటంటే మనము రియాక్ట్ అయినప్పుడు కర్మ అంటది. ఓకే, అది మనం చేసే పని మరి మంచిని ఒక్కొక్కసారి మంచి చేశారని చెడు చేశారని ఇలా కూడా అంటావు కదా. మరి ఇతరుల పట్ల మరి తప్పుగా ప్రవర్తించిన వాళ్ళు ఏదైనా సపోజ్ ఏదైనా మనకి ఏదైనా చెడు చేశారే అనుకో, దాన్ని మర్చిపోవాలి. మనం చేసిన మంచి ఉంటుంది చూసారా, దాన్ని మర్చిపోవాలి. వాళ్ళు చేసిన చెడుని మర్చిపోవాలి, మనం చేసిన మంచిని మర్చిపోవాలి. మనం చేసిన మంచిని కూడా మర్చిపోవాలి. మనం చేసిన నేను ఇది చేశాను అది చేశాను ఇంత చేశాను అంత చేశాను. ఇప్పుడు నాకు అవసరం అవుతుంది, నీకు ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం డబ్బులు ఇచ్చాను సార్, ఇప్పుడు నా అవసరానికి నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఇవ్వలేకపోయారు. ఆ రోజు నేను ఇచ్చాను, ఈ రోజును మీరు ఇవ్వలేకపోయారని చెప్పి నేను ఫీల్ అవ్వకూడదు. ఓకే, అట్టా ఒక కర్తృత్వ భావంతో మరి ఏది ఏమీ లేకుండా కర్తృత్వ భావం లేకుండా చేయమంటున్నారని ఎటు మనకి ఏమీ నేను నిష్కామకర్మ చేస్తున్నానని చెప్పేసి ఒక పని ఏదో మొదలు పెట్టేసి అది నువ్వు ఎడాపెడా చేసేసావనుకో, అప్పుడు కూడా నీకు ఫలితం ఉండదు. ఒక ఫలితాన్ని ఆశించినప్పుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేస్తావో ఫలితాన్ని ఆశించినాడు ఆ నిష్కామ కర్మ చేసేనాడు కూడా అంత పర్ఫెక్ట్గా చేయాలి. అప్పుడు నిన్ను కర్మలు అంటవు. ఆ సరి అయిన కర్మ చేసే విధానమే కర్మకు దారితీయదు. ఇవన్నీ ఏర్పడేది, ఇవన్నీ ఎనర్జీస్గా ఏర్పడతాయన్నమాట. సో ఇప్పుడు మేడం, ఇప్పుడు ఇదంతా మనకు 2012 లోపలనే ఇదంతా జరిగిపోయింది కదా. అంటే ఇప్పుడు ఇది తెలుసుకుంటున్నాం అంటే ఇదంతా మనలో జరిగిందని తెలుసుకోవడానికే కదా. ఇదంతా మనలో ఇదంతా జరిగింది, ఇంత జర్నీ మనం చేసాము
అంటే మన గతాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఇగో నక్షత్ర మిత్రుల ద్వారా ఇగో ఇంతవరకు చేయించబడింది, మనం కూడా అందులో భాగస్వాములుగా ఉన్నాము అని తెలుసుకోవడానికే. అంతే అంతే, మన స్టోరీ మనం తెలుసుకుంటున్నాం, మన గతం. అంతే అంతే. ఇప్పటి నుంచి మనం జర్నీ ఎలా చేయాలనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే మేడం. మరి సపోజ్ అనుకుందాము ఇలా కర్మబంధాలని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు గత జన్మల్లోనే మనం ఒకవేళ దుష్టకర్మ చేస్తున్నాము అనుకుందాము, అది ఉంటుంది కదా, ఇప్పుడు భవిష్యత్తులో ఉంటుంది కదా. ఇప్పుడు అదేంటంటే రాబోయే జన్మలో మరి మనం ఏదో ఒకటి అనుభవించాలి, ఎందుకంటే మనం దుష్టకర్మ చేస్తున్నాం కాబట్టి మరి ఏదో ఒకటి సపోజ్ ఉంటుంది, గర్భశోకంగాను లేకపోతే వైధవ్యంగాను ఏదో ఒకటి మనం అక్కడ చేశాం కాబట్టి ఇక్కడ ఫలితం ఉంటుంది అనుకుంటాం అన్నమాట. అది మళ్ళా ఏంటమ్మా అంటే నువ్వు దాన్ని గురించి ఇక్కడ ఇప్పుడు ఈ నూతన ఎనర్జీలో గనక నువ్వు ఈ నూతన ఎనర్జీలోకి వెళ్ళి నీ దుష్టకర్మల్ని మార్చుకొని మంచి ఆలోచనలు భావాలు పెట్టుకుంటే గనక అవి నువ్వు సంపూర్ణంగానైనా పోగొట్టుకోవచ్చు. లేకపోతే కనీసం ఏంటంటే అందులో ఒక చెడు జరిగినా కూడా మంచి ఉండేటట్టు మార్చుకోవచ్చు అనట. ఇది గత చరిత్ర తిరగరాయటం అంటే. ఇప్పుడు మనము న్యూ ఎనర్జీలోకి వచ్చాము, ఏం వేసుకున్నాము, సానుభూతి గ్రిడ్ వేసుకున్నాము. ఇప్పుడు యుద్ధం చేస్తే యుద్ధం, పోరాటం అంటే పోరాటం. ఇప్పుడు అంతే కదా, వాళ్ళు అట్లాంటిస్ ల్యూమిరియన్స్ వాళ్ళు అట్లాగే కదా, మరి 2 సార్లు మరి జాతి నాశనం అయిందంటే మానవ జాతి. అక్కడ ఎందుకు వాళ్ళకి సానుభూతి గ్రిడ్ లేదు, ఇప్పుడు మనకు సానుభూతి గ్రిడ్ ఉంది. అట్లాగే ఎవరైనా ఏదైనా చేసినప్పుడు మనము వాళ్ళని మనం అర్థం చేసుకొని ఆ సానుభూతి అంటేనే అసలు ఉన్నదన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించటం. ఓకే, అట్టా నువ్వు కనుక ఉంటే గనక ఇప్పుడు నీ చరిత్ర తిరగరాస్తావు. ఇక్కడ అవన్నీ మనం అలా చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ 2000లోనూ నాశనం కాకుండా 2012లోనూ గత చరిత్రలు మనం తిరగ రాస్తున్నాం కాబట్టి అవి జరగటం లేదు, వాళ్ళు చెప్పిన సత్యాలు. రైట్, జరగాల్సి ఉండింది కానీ మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనం పెంచుకోవడం వల్ల, మనం సహకరించడం వల్ల, సానుభూతి గ్రిడ్ ఏర్పాటు చేయడం వల్లనే ఇవన్నిటి నుంచి బయటపడి వస్తున్నాం. ఇది మనం చెయ్యాల్సిందే, ఇదనమాట. మన చరిత్ర మనమే రాసుకోవాలి ఇప్పుడు. అందుకోసమే వచ్చాము, ఆ పని చేసామన్నమాట. సో పత్రిజీ 2011లోనే చెప్పింది మేడం, మన వర్క్ అయిపోయిందని, వర్క్ యూ హ్యావ్ డన్ పర్ఫెక్ట్లీ, ఎంజాయ్ అయ్యే అన్నారు. 2012 అంటే 13 జనవరిలో కూడా చెప్పిండ్రు. అంటే 2 సార్లు చెప్పిండు మేడం, 11లో ఒకసారి, 13లో ఒకసారి. ఇవన్నీ ఆపామంటే మన ఎనర్జీతోనే ఆపాము. మనమే, పైగా ఎవరో కాదు, అది మనం గుర్తించాలి. పత్రిజీ మనతో ఆ సాధనలు చేయించి మనం వారి సాంగత్యంలో ఉండడం వల్ల మనం కూడా భాగస్వాములం అయ్యే భాగ్యం మనకు దక్కింది. యాక్చువల్లీ మనం చేసిన పనుల వల్ల ఎలాంటి భవిష్యత్తు మనకి ఎదురు చూస్తుందో అదే మన చరిత్ర. ఇప్పుడు మన చరిత్ర ఇది. ఇప్పుడు 2013 తర్వాత నుండి అద్భుతమైన చరిత్ర కదా. అవును, మనం ఇది అందుకనే టోబయాస్ ఏం చెప్తాడంటే, మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచించొద్దు, వర్తమానంలో చక్కగా ఉండండి. ఆ సానుభూతితో ఉన్నారనుకో ఇక ఇంతకంటే హాయే ఉంది సార్. నిజంగా మనల్ని మనం అర్థం చేసుకొని ఎక్కడో ఎతకటం కాదు, మనలో ఎతికితే కనుక సమాధానాలు నిజంగా మనకు అన్నీ దొరికిపోతాయి. ఇంకోటి మేడం, ఇప్పుడు ప్రస్తుతం అయితే రేపు ఏంటి, ఎల్లుండి ఏం చేద్దాం అనేది వస్తలేదు మేడం కూడా. ఇవాళ ఏంటి అసలు, ఇవాళ పొద్దున్న లేవగానే ఇవాళ ఏం చేద్దాం, ఏం కార్యక్రమాలు చేద్దాం అనే ఒక ఐడియానే ఉంటుంది. చెప్పడానికి కూడా మనం అది చేసాం ఇది చేసాం అని గుర్తుకు రావట్లేదు కూడా. ఎవరైనా గుర్తు చేస్తే ఆ రోజు ఇది జరిగింది అని చెప్తే తప్ప నిజానికి అది ఐడియా రావట్లేదు. ఓకే, అంటే మనం రైట్ వే ఆఫ్ ఎనర్జీలో ఉన్నాం. సాధన రెగ్యులర్గా చేస్తూ స్వాధ్యాయం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం గతంలో ఇది చేసాము అని చెప్పుకోవడాలు లేవు. మంచి అయినా చెడైనా వదిలేసాం, ప్రస్తుతంలో ఉంటాం. భవిష్యత్ అనేది ప్రస్తుతాన్ని బట్టే భవిష్యత్తు కదా. అంతే కదా, ఇక్కడ తిరగ రాస్తున్నాం కదా, మనల్ని మనం మార్చుకుంటున్నాం. ఈ మార్పే న్యూ ఎనర్జీ. మనం ఎప్పుడైతే ఆ ద్వంద్వత్వాన్ని వీడి ఎదట వాళ్ళని అర్థం చేసుకుంటున్నామో న్యూ ఎనర్జీలోకి పోతాం. ఆ ఎనర్జీయే మన మీద పనిచేస్తుంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు గర్భశోకం అనేది ఎవరికైనా బాధే కదా. అది ఎలా మారుతుందంటే మనకి ఇప్పుడు న్యూ ఎనర్జీలోకి వస్తే కనుక అప్పుడు ఏంటంటే, అప్పుడు మనకి ఎలాంటి వాడు, ఒక దుర్మార్గుడైన కొడుకే పుడతాడు. వాడు సమాజాన్ని ఎంతో ఇబ్బంది పెడతాడు.
వాడికి అదే మరి పోలీసులు కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, జైల్లో పడుతూ ఉంటాడు. అట్లాంటి ఆడు కొడుకు ఏదైనా చనిపోయాడన్నా కూడా ఎలా ఉంటుంది వీళ్ళకి? పెద్ద ఇది ఉండదు, పెద్ద బాధ ఉండదు. సరేలే ఇలాంటి ఆడు ఎన్నాళ్ళని ఇట్లా సమాజాన్ని కూడా ఆగం చేస్తాడు, పోనీలే అన్నట్టు ఉంటుంది. చూసావా, గర్భశోకం ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నా కూడా అది నీకు ఇబ్బంది లేని విధంగా ఉంటుంది. అలా మన న్యూ ఎనర్జీ మారుతుంది. మనం ఇక్కడ మార్చుకుంటే గనక, ఈ వర్తమానంలో చక్కగా నువ్వు మార్చుకుంటే గనక నీ చరిత్రను నువ్వు తిరిగి రాసుకోవచ్చు. రైట్, అప్పుడు రాసాం ఇప్పుడు కూడా రాయొచ్చు అని చెప్తున్నారు. అదే మన చరిత్ర. న్యూ ఎనర్జీ అంటే అనేది మనలో మార్పే న్యూ ఎనర్జీ సార్. ఎస్ మేడం, ఎస్ వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే మరి ఇప్పుడు దివ్యాప్తపు లక్షణాల్లో భాగంగా కొన్ని చెప్తూ ఉంటారు కదా, లక్షణాల్లో కొన్ని అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మరి ఒళ్ళు నొప్పులని అవని ఇవి దివ్యాత్వంలోకి వెళ్తున్నాము. న్యూ ఎనర్జీ నాకు ఇప్పుడు గుర్తున్నది ఏంటంటే, న్యూ ఎనర్జీలో ఇంతకు ముందు ఉన్న అలవాట్లు కాకుండా కొత్తవి మారడం. ఇంతకు ముందు శాంతంగా ఉన్న వాళ్ళు కొంచెం రియాక్ట్ అవ్వడం, ఇంతకు ముందు రియాక్ట్ అయ్యే వాళ్ళు శాంతంగా. చెప్పండి మేడం. ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకంటే దివ్య జాగ్రత్త ఇప్పుడు పెను మార్పులు వస్తాయి చెప్తున్నా కదా. ఇప్పుడు మనం అంతా ఎదురు చూస్తున్నది ఇదే, ఆ మార్పు 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 అంటే ఇంకా పెను మార్పులు కూడా జరుగుతాయి, పెను మార్పులు జరుగుతాయి. అంతా గందరగోళ పరిస్థితి కూడా వస్తుంది. కానీ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ఎందుకు ఇంత మనం చేస్తూ ఉన్నాం, ఎనర్జీస్ మార్చుకుంటూ ఉంటున్నాం కాబట్టి మరి ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మనకి ఈ వర్తమానంలో కొన్ని మార్పులు వస్తాయి. అవి చెప్తున్నారనమాట టోబయాస్. ఈ లైట్ వర్కర్స్, ఈ షౌంబ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నీ కనిపించగానే మీరు ఏమనుకుంటారు, ఈ మన మీద మన కోపం రావటము, బాధ కలగటము, మన మీద మనకి ఒక చులకన భావన, ఏంటి ఇలా ఉంటున్నాను, ఏంటిది అని చెప్పి మనకి ఇవన్నీ బాధ కలుగుతాయి ఈ వర్తమానంలో. ఒక్కొక్కసారి అందరిలో ఉన్న ఒంటరిగా అనిపించడాలు, ఇవన్నీ మనలో తేడాలు వస్తాయి అన్నమాట. అందుకని ఆ వివరాలు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ చెప్పుకొస్తాను మీకు. అప్పుడు ఇవన్నీ విన్నప్పుడు, మనలో ఇవి విన్నప్పుడు అమ్మయ్య నేను సరైన మార్గంలోనే ఉన్నానే ఒక నిశ్చింత వస్తుంది. ఆ లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఒళ్ళంతా నొప్పులు వస్తుందనే మాట అంటున్నారు చూడండి. ఆ నొప్పులు వస్తున్నాయి, ఈ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు కదా. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, మనము ఇప్పుడు అనేది మన డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. మనలో ఎంతో వర్క్ జరుగుతుందనమాట. ఆ కొండలని యాక్టివేషన్ కావాలి అంటే ఆ డిఎన్ఏ మారేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ఒళ్ళు నొప్పులు, వీపు నొప్పులు, ఒక్కోసారి లైట్గా జ్వరం వచ్చినట్టుంది. ఎక్కడికి వెళ్ళినా నీకు ఎక్కడ ఏముండదు. అవన్నీ మన దివ్యత్వపు జాగృతిలో జరుగుతున్న లక్షణాలు. అవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. మన లోపల శుద్ధి చేయబడుతున్నాము. మళ్ళీ అట్టాగే ఒక్కొక్కసారి కారణం తెలియకుండా దుఃఖం వస్తుంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఎందుకంటే వెనకటి వాటన్నిటిని కూడా మనం వదిలేస్తున్నాము. ఈ జన్మవి, అంతకుముందు జన్మలు కూడా ఇప్పుడు వదిలేస్తున్నాము. అందుకని మనకు తెలియని దుఃఖం వచ్చేస్తుంటుంది. ఇదేంటి, నేనేనా ఆధ్యాత్మికంగా అనుకుంటున్నాను, నాకేంటి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మన మీద మనకే ఒక ఇది పుట్టినట్టు ఉంటుంది అనమాట. అదేంటంటే, మనం ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం సార్, కానీ కొత్తగా ఇంటికి వెళ్తున్నామని ఆనందం ఉంటుంది ఒక పక్క. మళ్ళీ ఏంటంటే పాత ఇంట్లో ఉన్న అనుభవాలు ఇక్కడ వదిలేస్తున్నాం అన్న బాధ కూడా ఉంటుంది. ఎన్నెన్ని అనుభవాలు, ఇక్కడ నా పిల్లలు పుట్టారు, ఆ అనుభవం పొందాను, ఈ అనుభవం పొందాను, మధురానుభూతులు కూడా ఉన్నాయి, అది ఇది రెండూ ఉన్నాయి. ఏదో తెలియని బాధ, అందుకని దుఃఖం కలుగుతుంది అనమాట. ఆ విధంగా కూడా అది కూడా కొన్నాళ్లే ఉంటుంది. అదేమీ వద్దని తీసుకోవద్దు అంటారనమాట. వాళ్ళు ఒక్కొక్కసారి నిష్కారణంగా ఏడుపు వస్తుంటుంది. అది కూడా ఇందులోని భాగమే. ఎందుకంటే ఎన్నాళ్ళ ఎమోషన్స్ అన్నీ జన్మలుగా మోసిన అన్ని వదులుతున్నాం, ఎన్నో మోసాం. ఇప్పుడు కదా మనకు అవగాహన వచ్చింది, ఇప్పుడు అవగాహన వచ్చింది. అందుకని మరి ఈ కన్నీళ్ళు కూడా కారణండి, అది కూడా ఆరోగ్యానికి మంచిదే. దాని మూలకంగా మీకు ఎలాంటి చెరుపు లేదు అని చెప్తున్నారనమాట. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మరి ఉద్యోగాల్లో సడన్గా ఉద్యోగాల్లో మార్పులు మరి ఏం చేయాలి? ఎందుకంటే మన ఎనర్జీ మారుతుంది కాబట్టి మన సరౌండింగ్స్ కూడా మారాలి కదా. అందుకని నీకు సరైన ఉద్యోగం వచ్చేదాకా నువ్వు ఉద్యోగాలు మారుతుంటావు, నువ్వేం ఫీల్ అవ్వద్దు.
కుటుంబాలతో ఒక్కోసారి అనుబంధం పోయినట్టుంటుంది, స్నేహితులతో అనుబంధం పోయినట్టుంటుంది. అది కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వీటన్నిటి నుంచి దూరంగా మనం వెళ్తున్నాము. ఈ ఐహిక కుటుంబం మన ఫ్రీక్వెన్సీ అనేది పెంచుకోబడుతున్నాం మనం. కాబట్టి మరి ఈ పాతయ్యని మనకు సంఖ్యలు అవుతాయి కదా, కాబట్టే వాళ్ళతో మనకు అలా అవుతుంది. ఒకవేళ నిజంగా ఆ బంధం మన మధ్య ఉండాల్సిందే అయితే కనుక మళ్ళీ వాళ్ళతో రిలేషన్షిప్ జరుగుతుంది. కానీ ఇది ఎలా ఉంటుంది, మనం న్యూ ఎనర్జీతో ఉంటాం కాబట్టి మనకు బంధాలు ఉండదు, ఉంటాం హాయ్ బాయ్ తో ఉంటాం. ఉంటామన్నమాట. ఇంతకుముందు అతి బంధంలో ఉన్నాం మనం, హాయ్ బాయ్ తో బంధం ఉంటాం. ఉండదు. ఆ బంధం కూడా ఒక సబబే వాళ్ళతో మనం ఇలా ఉండటము అన్నప్పుడు కూడా మన మధ్య ఒక అవగాహనతో నడుస్తుంది తప్పితే బంధం ఉండదు అనమాట. Wonderful. అలాగే మళ్ళీ ఒక్కోసారి అసాధారణమైన నిద్ర వస్తుంటుంది, అతి నిద్ర వస్తుంటుంది అనమాట. 2 గంటలకి 2 గంటలకి 4 గంటలకి ఈ మధ్య లేపేస్తారనమాట మనల్ని వాళ్ళు. ఇవన్నీ ఫేస్ చేస్తాను నేను. లేపితే అట ఎందుకమ్మా అంటేట మనము నిద్రపోయేటప్పుడు మనలో చాలా వర్క్ చేస్తారు వీళ్ళు. మన ప్రక్షాళన చెయ్యాలి. ఆ ప్రక్షాళన చేయటము ప్లస్ ఇక్కడ ఇంకా మన ద్వారా కూడా అక్కడ కొన్ని పనులు చేయించుకుంటారు. మనకి ఇక్కడ విశ్రాంతి ఉండదు. ఇక్కడ మనం క్లియర్ అవుతాం, ప్లస్ మన ద్వారా కొన్ని అక్కడ చేస్తారు. ఇక్కడ మనకి భౌతికంగా చేసుకోవటానికి విశ్రాంతి ఉండదు. అందుకని వీళ్ళు లేపుతారు. అట్లాంటప్పుడు నిద్ర పట్టలేదు అనుకోవద్దు, మీరు కావాల్సి ఉంటే మీ పనులు మీరు చేసుకోండి, లేకపోతే అంతర్ముఖం అవ్వండి, మళ్ళీ ధ్యాన సాధనలో కూర్చుంటే సరిపోతుంది, అదన్నా చేసుకోండి. మళ్ళా మనలో మనం మాట్లాడుకుంటాం ఒక్కొక్కసారి, ఇదేంటి మనకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టుంటుంది అనమాట. నాకు బాగా క్లియర్గా ఉంటుంది సార్. అసలు ఎంత క్లియర్గా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా సమస్య అనుకుంటాం కదా, దానంతటా దాన్ని చెప్పుకుపోతుంది. ఇదేంటి ఇది ఎంత ఈజీగా ఎట్టు చేసుకోవచ్చు అంటే పరిష్కారం చక్కగా ఒక మనిషి మాట్లాడినట్టు, ఒక ఇద్దరు ఉన్నట్టు దానంతటా అదే అన్ని చెప్తూ ఉంటుంది అనమాట. ఇంత చిన్న దానికి ఇంత ఇది అవుతున్నావా అని. వండర్ఫుల్. ఎస్ మేడం. ఫైనల్ గా మళ్ళా అనేది మరి అందరిలో ఉన్నా కూడా ఒక్కోసారి ఒంటరితనం అనిపిస్తుంది. ఎందుకంటే మన మార్గదర్శకులు మన నుంచి దూరమై వెళ్ళిపోతున్నారు. అది మరి మాకు వాళ్ళు కనిపించరు కదా. ఎలా తెలిసిందంటే మన ఆత్మకు తెలుసు. ఇన్నాళ్ళు మనతో ఉన్న మార్గదర్శకులు మనల్ని లేరు కాబట్టి అది దానికి తెలుస్తుంది. కాబట్టి మనల్ని ఎంత ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లారు కదా, కాబట్టి వాళ్ళ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మన దివ్యత్వంతో మన్నే చేయటం కోసం, మనకు నేర్పించటం కోసం ఇంకా వాళ్ళు తప్పుకున్నారనమాట. అందుకని దానికి ఆ ఫీలింగ్, ఒంటరితనం అనే ఫీలింగ్ అంది. మళ్ళీ ఒక్కోసారి తీవ్ర భావాలు కలుగుతాయి అన్నమాట. ఏమీ చేయబుద్ధి లేదు, ఏంటి బద్ధకం, ఏంటి ఇట్టేంటి అన్నట్టుంటుంది అనమాట. దాంతో ఏం ఫైట్ చేయొద్దు, వదిలేయండి, హాయిగా వదిలేసి హాయిగా ఉండండి. అది కూడా కొన్న కాలమే. ఏంటంటే మన కుండలిని యాక్టివేషన్ జరగాలి. అట్లాంటప్పుడు మనం షట్ డౌన్ చేస్తేనే మళ్ళా లోడ్ చేయడానికి ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మనకి ఆ విధంగానే జరుగుతాయి అని చెప్పటం అనమాట. ఒక ఇంటికి పోవాలన్న ఒక తపన ఏర్పడుతుంది సార్ మనకి. ఇదేంటి అంటే ఏదో ఒక ఇదనమాట. మరి అదే ఆత్మహత్య చేసుకోవాలని అట్ట కాదు, ఏదో ఉంది, ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఏదో నా సొంత ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటుంది అనమాట. అది ఇంకా కూడా మనం ఈ నూతన న్యూ ఎనర్జీలో ఉంటున్నాం కదా, అందుకు ఇంకా మన పేరు మార్చుకొని ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇంకా మన ముందు మరి ఎన్నెన్నో జరగబోతూ ఉన్నాయన్నమాట. మరి మధ్యలో ఇన్నాళ్ళు చేసుకొచ్చాం కదా, ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. సపోజ్ వెళ్ళొచ్చు, వెళితే మరి అది కరెక్టా? ఇన్నాళ్ళు వచ్చాం కదా, ఇప్పుడు చివరి భాగంలో ఉన్నాం కదా, మరి మనం ఏం ప్రామిస్ చేసి వచ్చాము? మనము మారి రాబోయే వాళ్ళకి మార్గదర్శకులు కావాలి కదా. మరి మన అనుభవాలే కదా మనం అన్ని స్పిరిట్కి ఇస్తున్నాము. స్పిరిట్కి మన అవసరం ఉంది. అట్లాంటప్పుడు మనం ఇలాంటి పనులు ఎలా చేస్తాము? చెయ్యం. కాబట్టి వెళ్ళిపోవడం కాదు, ఉండి అందించడం అనే సెన్స్ వెళ్ళిపోతున్నామేమో అనే భావన చాలా మందికి ఇక లాస్ట్ అయిపోయింది అనుకున్న ఫీలింగ్ తోని మళ్ళీ కొత్తగా ఒక కొత్త ఎనర్జీతో కొత్త దానికి నువ్వు సిద్ధం అవ్వాలి. కొత్తగా నీ పేరు నమోదు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఇన్నాళ్ళు చేసి నువ్వు పారిపోతావా అని అడుగుతాడు టోబయాస్. రైట్, వండర్ఫుల్ మేడం. అల్టిమేట్ ఎపిసోడ్ 5 ఈజ్ వెరీ వండర్ఫుల్. ఫైనల్గా ఏమైనా చెప్తారా? మీ మెసేజ్ ఏమైనా ఉందా మేడం? తప్పకుండా సార్. ఇంత దాకా వచ్చి మనం వెళ్ళటం అనేది వెనకంచి మాత్రం మనం వేయం కదా. మనము ఆ దివ్య మానవులుగా మనం ఇక్కడ ఉండి మనం బోధకులుగా మారి ఇప్పుడు రాబోయే కొత్త వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళందరికీ మనం ఏదైతే కావాలో అది ట్రైనింగ్ పొందుతున్నాం సార్. ఈ టైంలో వాళ్ళకి అందించడానికి ట్రైనింగ్ పొందుతున్నాము. అది మనం పర్ఫెక్ట్ గా చేద్దాము, ఇంకా కొత్తగా ఏం కాదు. ఇదే నా సందేశం. మనము ఎందుకంటే మనము కొత్తగా రాబోయే వాళ్ళకి మనము ఆ ఇదితోనే వచ్చాము. వాళ్ళకి మనం మానవ మార్గదర్శకులం కావాలి. ఓకే, మానవ మార్గదర్శులుగా ఉండడానికే వచ్చాం, అది చేస్తూ ఉండాలి. అది ట్రైనింగ్ పొందుతున్నాం. ఈ కష్ట సుఖాలన్నిటి ద్వారా మనం ట్రైనింగ్ పొందుతున్నాం. మనం ఏవైతే భవిష్యత్తును మనమే మార్చుకుంటున్నాం. మన ద్వంద్వత్వాన్ని వీడి ఏకత్వం వైపు నడుస్తున్నాము. మనం బోధకులుగా మారుతున్నాం. అదే ట్రైనింగ్ పొందుతూ ఉన్నాం. ఈ మానవ మార్గదర్శకుల ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి మనం అందరం అది పాటిద్దాం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా ఎపిసోడ్ 5. అద్భుతంగా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మనం ఎపిసోడ్ 5 ద్వారా. సో కొత్త భూమి ఆవిర్భావం జరగడం, మనం చరిత్ర సృష్టించడం, రైట్, మనకు జరిగిన ఆ పేల్చడాలు ఎందుకు జరిగాయో దాని వెనుక ఉన్నది ఏంటో తెలుసుకున్నాం. సో ఆ డార్క్ ఫోర్స్ అంటే ఏదో కాదు, మనమే క్రియేట్ చేసుకున్నాం మరింత స్పీడ్ అవ్వడానికి, మనం ఎక్కడి వరకు వెళ్ళామో తెలియజేయడానికి. ఇంకొక అల్టిమేట్ విషయం, సానుభూతి గ్రిడ్ ఏర్పాటు చేయడం వల్ల మనం ఏకత్వం అనే ప్రయాణం 2002 నుంచే ప్రారంభమైంది మిత్రులారా. అందుకోసమే 2012 ఏది జరగాలో అన్నీ ఆపబడ్డాయి మన ఫ్రీక్వెన్సీ, మన దివ్యత్వం పెరగడం వల్ల. సో మరి దివ్యత్వపు లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నాం. సో ఈ లక్షణాలన్నీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉన్నా కూడా మనం న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నామని కనుకొని వాటితో ఫైట్ చేయకుండా అలా గమనిస్తూ ఉండాలి. సో ఓవరాల్గా మనం వచ్చిందే మనల్ని మనం తీర్చిదిద్దుకుంటుంది ట్రైనింగ్. మనం ఏది ఎదుర్కొంటున్నా నేర్చుకుంటున్నాం, ఆ పాఠాలు నేర్చుకొని ఆ ట్రైనింగ్ పొంది నెక్స్ట్ కొత్త వాళ్ళకి మనం అందించడమే మన యొక్క తక్షణ కర్తవ్యం. కాబట్టి ఈ న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి అందరూ చదవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ ఆల్.